జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ ఎలా అవుతారనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకానొక సమయమున శ్రీరాముడు హనుమంతునకు నా ముద్రిక బ్రహ్మలోకములో ఉన్నది తీసుకుని రమ్మనని పలికెను. హనుమంతుడు మనోవేగంతో బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవునికి నా శ్రీరామచంద్రుని ముద్రిక ఉన్నది ఎమ్మని కోరాను. బ్రహ్మదేవుడు నేను శ్రీరాముని ముద్రికను ప్రతిరోజు పూజిస్తూ ఉన్నాను, నేనెయ్యజాలలేను అని బ్రహ్మదేవుడు అన్నాడు. హనుమంతునకు కోపము వచ్చి 20 భుజాలతో 20 ఆయుధాలతో చేపట్టి బ్రహ్మలోకాన్ని గడగడలాడించాను. సనకాది మునులు బ్రహ్మదేవుడు భయము చెంది హనుమంతునకు ముద్రికనిచ్చి శాంతిపరిచను. హనుమ సర్వదేవాంశ సంభూతినిగా సర్వదేవమైనుగా నిన్ను పూజింపబడినట్లు రాక్షస నివారణకై గ్రామములో పట్టణాలలో నీ విగ్రహములు ఏర్పడును. నిన్ను భక్తితో పూజించిన వారిని భూత ప్రేత పిశాచలు వెడలి సర్వ సంపదలు భోగ భాగ్యములు లభించును. నీవు భవిష్యత్తు బ్రహ్మ వైదువుగాక అని వరము కూడా నొసగను. బ్రహ్మ ఈ కలియుగము తరువాత ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మ లోకాన్ని పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కనుక భవిష్యత్తు బ్రహ్మగా మారుతాడు త్వరలో ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. పితృలందరికీ ఆరోగ్యములు ఇచ్చి కాపాడమని హనుమంతునికి నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. సర్వసంపదలు భోగ భాగ్యములు ఉన్నా దానికంటే గొప్పది ఆరోగ్యం. కాబట్టి అందరినీ ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడమని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.